ఇంకోటి బాబు కుతంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్న వెనకబడిన చిన్న రాష్ట్రాలు కూడా 1300 కోట్లతో 4 కళాశాలలు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ రాష్ట్రం కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఏపీలో మాత్రం వైద్య కళాశాలలు ప్రైవేటీపరం 5000 కోట్లు ఖర్చు కూడా చేయలేనంటూ ప్రైవేటు కట్టబెడుతున్న బాబు వైద్య కళాశాలలు వస్తే వాటికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా వస్తాయి. తద్వారా పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయి. కానీ చంద్రబాబు ఈ అవకాశాన్ని కాలరాయడంపై నిపుణుల విస్మయం. జనకోటి త్రికరణ శుద్ధి గళమెత్తిన సంతకం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం ఊపందుకున్న కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. ఇది కేవలం సంతకం కాదు, కోటి గుండెల నిరసన అంటూ గర్జన. ఇది చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల పైన చేస్తున్న కుతంత్రానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం నడుస్తుంది. ఇప్పటికే అనేక ఉద్యమాలు నడిచాయి. కోటి సంతకాల ఉద్యమం నడుస్తుంది. ఇది కేవలం సంతకం కాదు, ఇది ఒక కోటి మంది ప్రజల గుండె చప్పుడు అని చెప్పి ఒక గర్జన అని చెప్పి తీసుకున్నారు. పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే చాలా వెనకబడి ఉంది. చిన్న రాష్ట్రం ఆర్థికంగా కానీ భౌగోళికంగా కానీ. అయినప్పటికీ 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంతంగా వాళ్ళు 4 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. మన దగ్గర 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి టెండర్లు పిలిచిండు. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కట్టలేని పరిస్థితే, మెడికల్ కాలేజీలు కట్టలేనంత మరీ దీనంగా రాష్ట్రం ఉందా? మెడికల్ కాలేజీలు ఒక 10 మెడికల్ కాలేజీలు కట్టలేనంత దీనంగా నిజంగానే రాష్ట్రం ఉంటే రాజధాని ఏం కట్టింది, పోలవరం ఏం కట్టింది, బనకచెర్ల ఏం కట్టింది? అయితే అవి కావు. కానీ కట్టలేని పరిస్థితి ఏం లేదు. కట్టగలిగే స్తోమతే ఉంది. కట్టగలరు. ప్రభుత్వం కావాలనుకుంటే కట్టింది, వద్దనుకుంటుంది. పేద ప్రజలకి ఉచిత వైద్యాన్ని, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యని దూరం చేయాలనే ఒక కుతంత్రం జరుగుతుంది అనేది ప్రజల్లో ఒక చర్చ. మెడికల్ కాలేజీలు కట్టలేని వాళ్ళు అమరావతి ఏం కడతారు, పోలవరం ఏం కడతారు, మిగతా మీరు అంటున్న బనకచెర్ల ఏం కడతారు, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏం కడతారు? కాబట్టి మీరు కోటి సంతకాలు పెట్టినా, గర్జనలు చేసినా, ఉద్యమాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయి ఉన్నారు. అంటే కట్టకుండా ఉండట్లేదు, కట్టగలిగే ఉన్నారు. కాకపోతే వాటిని వేరే వాళ్ళకి కట్టబెట్టాలనే ఒక ఆలోచన ఆయనకు ముందు నుంచే ఉంది. ఎన్నికలలో వాళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళకో, లేకపోతే ఆయన అనుచరులకో, ఆయన చుట్టూ ఉండే కోటరీకో, వాళ్ళకి ఆ మెడికల్ కాలేజీని కట్టబెట్టాలనే కారణంతో కట్టలేమని ఒక కుంటి సాకు చెబుతుంది. ఇక దీనికి కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు మెరుగైన వైద్యానికి ప్రైవేటు పీపీపీ పద్ధతిలో చేస్తేనే వస్తుంది కదా, లేదంటే రాదా మెరుగైన వైద్యం? ప్రభుత్వం అందించలేనిది పీపీపీ ఎక్కడి నుంచి అందిస్తుంది మెరుగైన వైద్యం, మెరుగైన వైద్య విద్య? అంటే ఇదంతా వ్యాపారం కోసం 5-6 కోట్లు పెట్టి సీట్లు అమ్ముకోవాలి. ఆ సీట్లు అమ్ముకునే గల్లా పెట్టి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో వాళ్ళకి కట్టబెట్టాలి. ఇదనమాట. ఇది మొత్తం కట్టలేక కాదు, గల్లా పెట్ట కోసం కథ. ఈ కుతంత్రం పైన కోటి సంతకాల ఉద్యమం నడుస్తుంది అని చెప్పి